వాసు గబగబా వరండాల్లోంచి వెళ్ళాడు. గుమ్మంలో నిలబడ్డ అల్లుణ్ణి చూసి తెల్లబోయింది అత్తగారు. వాసు తీక్షణంగా అన్నాడు. అనవసరంగా ఆవిడ్ని అనకండి. మీ పరువు ప్రతిష్టలు ఆవిడేమి పాడు చెయ్యలేదు. మీలాంటివారు ఉండనే ఉన్నారు. మీ పరువు ప్రతిష్టలకేం లోటు? నాశనమైతే నేనవుతాను. మీ కుటుంబం గౌరవం ముందు, పరువు ప్రతిష్టల ముందు ఒక మనిషి జీవితమెంత? గడ్డిపరక. అంతకన్నా ఎక్కువ కాదు. గిర్రున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు. సుజాత గుమ్మానికి కరుచుకొని బిక్కమొహంతో నిలబడి ఉంది. వాసు గబగబా బట్టలు వేసుకున్నాడు. సూట్ కేస్ చేతిలోకి తీసుకున్నాడు. సుజాత వెర్రిదానిలా వచ్చి వాసు పాదాల మీద పడింది. వెక్కి వెక్కి ఏడుస్తూ కాళ్ళు రెండు చుట్టేసింది. నన్ను క్షమించండి. మీరు వెళ్ళిపోవద్దు. నా తప్పులన్నీ మర్చిపోండి. మీ ఇష్టప్రకారం ఉంటాను. మిమ్మల్ని బాధ పెట్టను. నన్ను నమ్మండి. మీరు వెళ్ళిపోవద్దు. నన్ను క్షమించండి అంటూ ఏడ్చింది. వాసు కఠినంగా అన్నాడు. నా సహనానికి హద్దు ఉంది. నీ పగివర్తానికి సమయం ఉంది. అవి రెండు మించిపోయాయి. ఇప్పుడు నా మనసులో నువ్వు లేవు. నేను నీతో కాపురం చెయ్యలేను. మనం భార్యాభర్తలం కాదు. స్నేహితుల్లా విడిపోదాం. నిర్లక్ష్యంగా సుజాత చేతులు వదిలించుకొని ముందుకు నడిచాడు. అర్ధరాత్రి హోరున కురుస్తున్న వానలో మాయమయ్యాడు.